ఇలా ఇచ్చాడమ్మా కాంపౌండ్. SN1 SN2 రియాక్షన్ లో ఇది ఎలా పార్టిసిపేట్ చేస్తుందో మనం కంపేర్ చేయాలి. ఆల్ఫా, ఇట్ ఈజ్ ఏ ఆల్ఫా కార్బన్. ఈ ఆల్ఫా కార్బన్ కి ఇదంతా కూడా సబ్స్టిట్యూట్ అయింది. సో ఇట్ ఈస్ కాల్డ్ ఆల్ఫా సబ్స్టిట్యూషన్. ఈ ఆల్ఫా కార్బన్ కి ఇదిగోండి ఈ గ్రూప్ అంతా, ఈ ఇతర గ్రూప్ అంతా కూడా కనెక్ట్ అయింది. సో ఇట్ ఈజ్ ఏ ఆల్ఫా సబ్స్టిట్యూషన్. ఓకేనా? సరే, ఫస్ట్ SN1 తీసుకుందాం. SN1 లో ఏం చేయాలమ్మా? ఫస్ట్ స్టెప్ లో SN1 రియాక్షన్ లో ఫస్ట్ స్టెప్ లో ఏం చేస్తాం? ఫార్మేషన్ ఆఫ్ కార్బోకేటయాన్. కార్బోకేటయాన్ ఫామ్ చేస్తాం కదా. ఓకేనా? అంటే కార్బన్ కి క్లోరిన్ కి మధ్య ఉన్న బాండ్ ఏం చేయాలి? బ్రేక్ చేయాలి. బ్రేకింగ్ ఆఫ్ CX బాండ్, ఫార్మేషన్ ఆఫ్ కార్బోకేటయాన్ CH2O CH2 ప్లస్ కార్బోకేటయాన్ ఫామ్ అయింది. ఓకేనా? రైట్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ లో ఏం చేయాలి? ఇది మోర్ స్టేబుల్ లెస్ స్టేబుల్ మనం కంపేర్ చేయాలి. మోర్ స్టేబుల్ లెస్ స్టేబుల్ ఏమైనా రెజనెన్స్ ఉందా చూడండి. ఇక్కడ లోన్ పేర్ పాజిటివ్ కాంజుగేషన్. ఏ కాంజుగేషన్ ఉంది? లోన్ పేర్ పాజిటివ్. మనం ప్రీవియస్ అంటే కూడా ఇది పవర్ఫుల్. CH2 డబల్ బాండ్ ప్లస్ చూడండి రెజనెన్స్ రాశాను చూడండి అక్కడ. ఏ కాంజుగేషన్ ఇది? లోన్ పేర్ పాజిటివ్ కాంజుగేషన్. ఇవన్నీ నేను GOCలో చెప్పాను మీకు. పై ఎలక్ట్రాన్స్ కంటే కూడా లోన్ పేర్స్ ఫాస్ట్ గా ఇస్తాయి, ఫాస్ట్ గా డొనేట్ చేస్తారు. మొబిలిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని చెప్పి ఒక ఫార్ములా కూడా చెప్పాను. నెగిటివ్ చార్జ్ ఎలక్ట్రాన్స్, లోన్ పేర్ ఎలక్ట్రాన్స్, పై ఎలక్ట్రాన్స్, సిగ్మా ఎలక్ట్రాన్స్. ప్రీవియస్ కేసులో పై ఎలక్ట్రాన్స్, ఈ కేసులో లోన్ పేర్ ఎలక్ట్రాన్స్. పై ఎలక్ట్రాన్స్, లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ లో లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఫాస్ట్ గా డొనేట్ చేస్తుంది. లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఫాస్ట్ గా మూవ్ అవుతాయి కార్బోకేటయాన్ వైపు. కాబట్టి ఈ కేసులో బాగా స్టెబిలైజ్ అవుతుంది. ఇట్ ఈస్ ఎ వెరీ 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 మోర్ స్టేబుల్ కార్బోకేటయాన్. ఓకేనా? సో పాయింట్ ఏం రాయొచ్చమ్మా? మోర్ స్టేబులా లెస్ స్టేబులా? కొంచెం చిన్నగా రాదు. CH3 CH2 సింగిల్ బాండ్ O CH2 ప్లస్ CH3 సింగిల్ బాండ్ CH2 O డబల్ బాండ్ CH2 ప్లస్ వెరీ వెరీ మోర్ స్టేబుల్, మోర్ స్టేబుల్. మన రియాక్షన్ జరుగుతుందా? రియాక్షన్ జరుగుతుందా లేదా? జరుగుతుందా రియాక్షన్? ఓకేనా? మొత్తం బేసిక్సే. అందుకే GOC చదవమని చెప్పేది మిమ్మల్ని. నెక్స్ట్ SN2 రియాక్షన్. SN2 రియాక్షన్ లో న్యూక్లియోఫైల్ ఏమవుతుందమ్మా? బ్యాక్ సైడ్ నుంచి అప్రోచ్ అవుతుంది. ఓకేనా? సబ్స్ట్రేట్ ఎవరు? CH3 సింగిల్ బాండ్ CH2 O CH2 Cl సబ్స్ట్రేట్. ఓకేనా? సార్ ఇక్కడ ఏమైనా ఉన్నాయి అలాంటి ఫ్యాక్టర్స్? ఇక్కడ అప్రోచ్ అవ్వలేదా? జాగ్రత్త వినాలి. ట్రాన్సిషన్ స్టేట్ ఫామ్ అవుతుంది. SN2 రియాక్షన్ లో ట్రాన్సిషన్ స్టేట్ ఫామ్ అవుతుంది. అవునా? ట్రాన్సిషన్ స్టేట్ లో వేకెంట్ p ఆర్బిటాల్ ఉంటుంది. ఇక్కడ కార్బోకేటయాన్ ఉన్నట్లే
ఈ కార్బన్ కి వేకెంట్ ఆర్బిటాల్ ఉంటుంది. ఆ వేకెంట్ ఆర్బిటాల్ తో ఈ లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఏం చేస్తుంది? రెజనెన్స్ లో పార్టిసిపేట్ చేస్తుంది. ఇక్కడ మనం ఓపెన్ గా రాసాము, ఇక్కడ ఓపెన్ గా రాయం, అంతే డిఫరెన్స్. అర్థమవుతుందా? ఇక్కడేమో మనం ఓపెన్ గా రాసాం, క్లోరిన్ బయటకు వెళ్ళిపోయింది కాబట్టి ఓపెన్ గా రాసాం. ఇక్కడ క్లోరిన్ బయటికి ఒకేసారి వెళ్ళిపోదు, పార్షియల్ గా వెళ్తా ఉంటుంది, అందుకే రాయట్లేదు మనం. అలా అని చెప్పి లోపల లేదా సార్ వేకెంట్ అని ఉంటుంది, స్లోగా వెకేట్ అవుతా ఉంటుంది. అది వెకేట్ అయ్యే టైంలో రెజనెన్స్ జరుగుతూ ఉంటుంది పార్షియల్ గా. అమ్మా అర్థమైందా పాయింట్? అందుకే నేను ఆ పాయింట్ చెప్పింది వేకెంట్ పి ఆర్బిటాల్ అని చెప్పాను. ఓకేనా? సార్ రాసి చూపిస్తాను చూడండి. ఈ OH మైనస్ అప్రోచ్ అవుతుంది కదా, అప్రోచ్ అయ్యే టైంలో ఇదిగో కార్బన్, హైడ్రోజన్, హైడ్రోజన్, ఇదంతా గ్రూప్ కింద రాదు, ఆక్సిజన్, CH2 CH3, CH2 CH3. ఓకేనా? జాగ్రత్త వినాలి మీరు. CH2 CH3. ఓకే, ఇదిగో ఇక్కడ ఈ ఆర్బిటాల్ రాస్తున్నాం చూడండి. రాయకూడదు యాక్చువల్గా, ఇది క్లోరిన్ కదా. ఈ ఆర్బిటాల్ ఏమవుతుంది? వెకేట్ అవుతా ఉంటుంది. దీని లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, ఈ లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఇదిగోండి ఈ వేకెంట్ ఆర్బిటాల్ తో రెజనెన్స్ స్టెబిలైజేషన్ చేస్తూ ఉంటుంది. ఓకేనా? అంటే ఇది బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది, ఈ ఇంటరాక్షన్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? స్టెబిలైజ్ చేస్తుంది. ఆర్బిటాల్ ఎప్పుడైనా సరే వేకెంట్ గా ఉంటే అన్స్టేబుల్. ఈ న్యూక్లియోఫైల్ వచ్చే లోపల ఇది స్టెబిలైజ్ చేస్తూ ఉంటుంది దాన్ని, అలా మనకి స్టెబిలైజేషన్ జరుగుతుంది. ఓకేనా? సో ఆల్ఫా సబ్స్టిట్యూషన్ or alpha substituted substrates or RX groups. Alpha substituted RX groups are more reactive towards SN2 reaction due to reason ఏం రాయొచ్చమ్మా? Due to overlapping between vacant p orbital and lone pair electrons. రాయొచ్చా పాయింట్ చూడండి. Due to resonance and రాయండి, due to resonance between vacant p orbital of alpha carbon and lone pair of oxygen. ఓకేనా? చూడండి మా రీజన్ చూడండి, సేమ్ ప్రీవియస్ కాన్సెప్టే. అక్కడ ఏమన్నాం మనం? రెజనెన్స్ బిట్వీన్ వేకెంట్ పి ఆర్బిటాల్ ఆఫ్ ఆల్ఫా కార్బన్ అండ్ పై ఎలక్ట్రాన్స్ అన్నాం. ఇక్కడ రెజనెన్స్ బిట్వీన్ వేకెంట్ పి ఆర్బిటాల్ ఆఫ్ ఆల్ఫా కార్బన్ అండ్ లోన్ పేర్ అన్నాం. ఓకేనా? సరే చూడండి, ఈ పాయింట్స్ ని చెప్పడం చాలా డిఫికల్ట్ అమ్మా, చాలా డిఫికల్ట్ పాయింట్స్ ఇవన్నీ. ఓకేనా? రిపల్షన్స్ ఉండవంటావా? రిపల్షన్స్ ఉండవమ్మా ఇక్కడ. ఎందుకంటే సార్ చూడు, ప్రీవియస్ డబుల్ బాండ్ ఉంది, డబుల్ బాండ్ ఈజ్ ప్లేనార్, కానీ ఇది sp3 టెట్రాహైడ్రల్ అంటే అవుట్ ఆఫ్ ప్లేన్ ఉంటుంది, కార్బన్ కి అవుట్ ఆఫ్ ప్లేన్ లో ఉంటుంది. కానీ ప్రీవియస్ డబుల్ బాండ్ కదా ఇక్కడ ఉండేది. డబుల్ బాండ్ అంటే sp2 ప్లేనార్ లో, ప్లేనార్ షేప్, ప్లేన్ లో ఉంటుంది, కార్బన్ తో పాటు ప్లేన్ లో ఉంటుంది పై ఎలక్ట్రాన్స్. ఇక్కడ ఈ లోన్ పేర్స్ ప్లేన్ లో ఉండవు, అవుట్ ప్లేన్ లో ఉంది, అందుకని రిపల్షన్స్ ఉండవు.
ఓకేనమ్మా? ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా చూడండి ఇక్కడ దీనిలో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా? అమ్మా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? SN2నా? ఒకటే పాయింట్ చెప్తాను విను జాగ్రత్తగా. ఇది ట్రాన్సిషన్ స్టేట్ అమ్మా. ఈ కార్బన్ క్లోరిన్ ఈ ఆర్బిటాల్ ఉంది చూసారా? ఈ ఆర్బిటాల్ ఇది స్లోగా వెకేట్ అవుతా ఉంటుంది. ఇక్కడ అనుకోండి కంప్లీట్ గా రాస్తాం మనం, ఇలా రాసేసాం ఆ రోజు మెకానిజం SN1లో ఇవ్వండి ఇలా రాసేసాం. ఇలా ఇక్కడ రాయలేము అలా, ఎందుకని? క్లోరిన్ ఇక్కడైతే వెళ్ళిపోయింది డైరెక్ట్ గా బయటికి, ఇక్కడ అలా వెళ్ళదు, ఇలా స్లోగా వెకేట్ అవుతా ఉంటుంది. స్లోగా వెకేట్ అయ్యే టైంలో ఇందులో గ్యాప్ ఇంక్రీజ్ అవుతా ఉంటది కదా, అప్పుడు రెజొనెన్స్ జరుగుతూ ఉంటుంది. అలా జరుగుతుంది అక్కడ. ఓకేనా? రైట్, నెక్స్ట్ వన్. నెక్స్ట్ వన్ అమ్మా, ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ప్రీవియస్ IIT క్వశ్చన్. ఆల్ఫా సబ్స్టిట్యూషన్ లోనే ప్రీవియస్ IIT క్వశ్చన్ అమ్మా ఇది. ఓకేనా? జాగ్రత్తగా వినాలి. CH3 సింగిల్ బాండ్ CH2 C డబల్ బాండ్ O CH2 Cl. ఎగ్జామ్ లో ఇలా ఇచ్చాడమ్మా కాంపౌండ్. SN1 రియాక్షన్ SN2 రియాక్షన్. ఓకేనా? ఎలా జరిగింది దీనిలో క్వశ్చన్ అడిగాడు. సరే చూద్దాం, ఫస్ట్ చెక్ చేద్దాం. SN1 లో ఏం చేయాలమ్మా? ఫస్ట్ స్టెప్ లో కార్బోకేటయాన్ ఫార్మేషన్. CH2 C డబల్ బాండ్ O CH2 Cl. బాండ్ బ్రేక్ చేయాలి కదా. రైట్, ఏం ఫామ్ అవుతుందమ్మా? కార్బోకేటయాన్. అన్నిటికీ ఇలా రాయడమే. CH3 సింగిల్ బాండ్ CH2 C డబల్ బాండ్ O CH2 ప్లస్ కార్బోకేటయాన్ ఫార్మేషన్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ స్టెప్ లో ఏం చేయాలి? స్టెబిలిటీ కంపేర్ చేయాలి. ఏం చేయాలమ్మా? స్టెబిలిటీని కంపేర్ చేయాలి. ఓకేనా? రైట్, ఇదే గ్రూప్ చూడండి ఒకసారి. రెజనెన్స్ ఏమైనా ఉందా ఇక్కడ? రెజనెన్స్ ఉందా ఏమైనా? కొంతమంది మేధావులు ఏం చేస్తారంటే ఇలా రాస్తారు, CH3 సింగిల్ బాండ్ CH2 ఇలా రాసేస్తారు రెజనెన్స్. O ప్లస్ డబల్ బాండ్ CH2 అని రాస్తారు. కరెక్టేనా ఇది? ఆక్సిజన్ మీద పాజిటివ్ చార్జ్ వస్తుందా ఎప్పుడైనా? ఇలా రాయకూడదు, రాంగ్ రెజనేటింగ్ స్ట్రక్చర్. ఓకేనా? రెజనెన్స్ జరగదు. రెజనెన్స్ అనేది ఇలా చేయకూడదు ఎప్పుడు. రెజనెన్స్ లేదు. ఓకే, మరి ఇంకేముంది సార్ ఎఫెక్ట్? ఇట్ ఈజ్ ఏ మైనస్ I గ్రూప్, పవర్ఫుల్ మైనస్ I. ఏ గ్రూప్ అమ్మా? పవర్ఫుల్ మైనస్ I గ్రూప్. Stability of carbocation is directly proportional to plus I and inversely proportional to minus I. Inversely proportional to minus I. It is a powerful minus I. Strong and strong
మైనస్. మరి మీరే చెప్పాలి, ఇప్పుడు రియాక్షన్ జరుగుతుందో జరగదు? రియాక్షన్ జరుగుతుందా? నో, రియాక్షన్ జరగదు. ఓకేనా? రైట్. నెక్స్ట్ SN2. SN2 కంపేర్ చేద్దాం. సేమ్ SN2లో అన్ని స్టార్లు ఎందుకు పెట్టానంటే ఈ పాయింట్ బేస్ చేసుకుని మనకు IITలో క్వశ్చన్ ఇచ్చాడు. SN2లో కూడా ఇందులో రెజొనెన్స్ ఏమైనా ఉందా? లేదు. దీనిలో రెజొనెన్స్ ఉందా? లేదు. మరి SN2లో కూడా రెజొనెన్స్ ఏమి ఉండదుగా. దీనిలో రెజొనెన్స్ జరిగితే దానిలో కూడా రెజొనెన్స్ జరిగింది. ఓకేనా? మరి అప్పుడు SN2 రియాక్షన్ కూడా జరగకుండా ఉండాలి, అవునా? కానీ 100% SN2 రియాక్షన్ వస్తుంది ఇక్కడ. ప్రొడక్ట్ 100%. ప్రొడక్ట్ 100% వచ్చిందంటే ఆ రియాక్షన్ ఎక్సలెంట్ రియాక్షన్. 100% వస్తుంది ప్రొడక్ట్. అదేంటి సార్, రెజొనెన్స్ ఏం లేదు కదా, మరి ఎలా వస్తుంది? ఏంటి రీజన్ దానికి? CH3 CH2 C డబల్ బాండ్ O CH2 Cl. రెజొనెన్స్ ఏం లేదు ఇక్కడ. ఇందులో వేకెంట్ ఆర్బిటాల్ ఉంటుంది కదా సార్, ఈ లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ రెజొనెన్స్ జరగచ్చు కదా. ఎలా జరిగింది రెజొనెన్స్? ఎలా పడితే అలా చేయకూడదు. రెజొనెన్స్ ఏమీ లేదు ఇక్కడ. మరి ఏంటి ఫ్యాక్టర్ ఏంటి? ఎందుకు ఇక్కడ రియాక్షన్ బాగా జరుగుతుంది ఫాస్ట్గా? ఎందుకనంటే సింపుల్ రీజన్. ఇట్ ఈస్ ఏ పవర్ఫుల్ మైనస్ ఐ గ్రూప్. మైనస్ ఐ అయితే జరగకూడదు కదా సార్, మరి ఎందుకు జరుగుతుంది? మైనస్ ఐ గ్రూప్స్ ఏం చేస్తాయమ్మా? ఎలక్ట్రాన్స్ ని విత్డ్రా చేస్తాయి, అవునా? దీని మీద ఛార్జ్ ఏమొస్తుంది? పార్షియల్ పాజిటివ్. ఎప్పుడైతే దీని మీద పార్షియల్ పాజిటివ్ వస్తుందో, ఆల్రెడీ దీని మీద పార్షియల్ పాజిటివ్ ఉంటుంది క్లోరిన్ వల్ల, అది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు న్యూక్లియోఫైల్ అనేది ఈజీగా అట్రాక్ట్ అవుతుంది. చూసారా? అర్థమైందా పాయింట్? బేసిక్ గా దీని మీద పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది ఎప్పుడు, క్లోరిన్ వల్ల. ఎప్పుడైతే ఈ గ్రూప్ మనం యాడ్ చేసామో ఇట్ ఈస్ ఏ మైనస్ ఐ గ్రూప్. ఇది కూడా మైనస్ ఐ, ఇది కూడా మైనస్ ఐ. ఈ కార్బన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఏం చేస్తాయి? ఇంక్రీజ్ చేస్తాయి. అర్థమవుతుందా? ఈ గ్రూప్ లేనప్పుడు పాజిటివ్ ఛార్జ్ ఎలా ఉంటుంది? చాలా తక్కువ ఉంటుంది. ఓకేనా? ఎప్పుడైతే మనం ఈ గ్రూప్ యాడ్ చేసామో పాజిటివ్ ఛార్జ్ ఇంక్రీజ్ అవుతుంది. మరి పాజిటివ్ ఛార్జ్ ఉంటే న్యూక్లియోఫైల్ ఈజీగా వెళ్ళి అటాక్ అవుతుందిగా. ఆ పాజిటివ్ ఛార్జ్ కోసమే కదా న్యూక్లియోఫైల్ వెళ్తుంది. అర్థమవుతుందా? SN1 లో ఫుల్ ఛార్జ్ ఉంది కదా సార్, న్యూక్లియోఫైల్ అటాక్ అవ్వచ్చు కదా. న్యూక్లియోఫైల్ సెకండ్ స్టెప్ లో యాడ్ అయ్యేది ఇక్కడ. ఇక్కడ సెకండ్ స్టెప్ లో RDS ఈజ్ ఫస్ట్ స్టెప్. ఓకేనా? సెకండ్ స్టెప్ లో న్యూక్లియోఫైల్ వచ్చి అప్రోచ్ అవుతుంది. అసలు న్యూక్లియోఫైల్ రావాలంటే ముందు ఇది స్టేబుల్ గా ఉండాలిగా. ఇది స్టేబులా? అన్స్టేబుల్ అయిపోయింది. మెకానిజం వేరు, రెండింటికి డిఫరెంట్. కానీ ఇక్కడ ఫస్ట్ స్టెప్ లోనే న్యూక్లియోఫైల్ వచ్చి అప్రోచ్ అవుతుంది. ఈ క్వశ్చన్ నాకు అర్థమైంది సార్. ఇక్కడ పాజిటివ్ ఉంది కదా, ఈ గ్రూప్ వల్ల ఇంకా పాజిటివ్ ఛార్జ్ ఇంక్రీజ్ అవుతుంది కదా, న్యూక్లియోఫైల్ వచ్చి యాడ్ అవ్వచ్చు కదా. అలా వస్తుంది డౌట్. ఒక్క నిమిషం జాగ్రత్తగా వినాలమ్మా. ఇక్కడ సెకండ్ స్టెప్ లో న్యూక్లియోఫైల్ వచ్చి దీనికి యాడ్ అవుతుంది. ఓకేనా? అది యాడ్ అవుతుంది కదా. బేసికల్ గా ఇది అన్స్టేబుల్. మనం ఏం చెప్పుకున్నాం పాయింట్? ఎప్పుడైతే ఇది అన్స్టేబుల్ అవుతుందో వెంటనే రివర్సిబుల్ అయిపోతుంది రియాక్షన్. ఓకేనా? వెంటనే ఏమవుతుంది? రివర్సిబుల్ అయిపోతుంది. ఇంకా న్యూక్లియోఫైల్ కి ఛాన్స్ యాడ్ ఉంది, కార్బోకాటైన్ వస్తుంది. అట్లా వచ్చిన వెంటనే ఏమవుతుంది? స్టేబుల్ అన్స్టేబుల్ చెక్ చేసుకోవాలి. అన్స్టేబుల్ అయిపోయింది, రియాక్షన్ మళ్ళీ రివర్సిబుల్ అయిపోతుంది. సెకండ్ స్టెప్ లో న్యూక్లియోఫైల్ కదా యాడ్ అయ్యేది. మరి ఈ కేసులో ఫస్ట్ లోనే న్యూక్లియోఫైల్ యాడ్ అవుతుంది, ప్లస్ ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఎక్కువగా ఉంది. ఓకేనా? కంపేర్ చేయి. ఏంటి సార్ ఈ కాన్సెప్ట్ అని ఎలా ఉన్నాయి?
ఈ లాక్డౌన్ లో మాకు అవసరం అవన్నీ, ఈ కాన్సెప్ట్స్ అన్ని మాకు అవసరమా లాక్డౌన్ లో? ఇంత స్ట్రక్చర్లు అవసరమా? అలా అనుకుంటే ఐఐటి క్వశ్చన్స్ చేయలేరమ్మా. ఓకేనమ్మా, అర్థమైందా? అర్థమైందా పాయింట్? ఇట్ ఈస్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్. ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఇంక్రీజెస్ పార్షియల్ పాజిటివ్ ఆన్ ఆల్ఫా కార్బన్. ఇక్కడ ఎందుకు SN2 రియాక్షన్ రేట్ ఇంక్రీజ్ అయిందంటే, ఈ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఈ కార్బన్ మీద పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ ని ఇంక్రీజ్ చేస్తుంది. ఓకేనా? సో రేట్ అనేది ఇంక్రీజ్ అయింది, అంటే న్యూక్లియోఫైల్ అనేది ఈజీగా అప్రోచ్ అయింది. ఓకే, ఇవన్నీ కూడా నేచర్ ఆఫ్ సబ్స్ట్రేట్స్. నేచర్ ఆఫ్ సబ్స్ట్రేట్స్. ఓకేనమ్మా, నెక్స్ట్ న్యూక్లియోఫైల్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఈరోజు ఒక చిన్న పాయింట్ అమ్మా, 10 minutes క్లాస్ కొంచెం ముందు వదిలిపెట్టేస్తాను. ఓకేనా? ఏమనుకోవద్దు మీరు, ఒక 10 minutes ముందే వదిలేస్తాను. రేపు కావాలంటే ఒక 10 minutes ఎక్స్ట్రా తీసుకుంటాను. ఓకేనా? ఈరోజు ఒక 10 minutes కొంచెం ముందే వదిలేస్తాను. మీరు మరలా సార్ క్లాస్ ముందే వదిలిపెట్టారని చెప్పి గ్రూప్ లో పోస్ట్ చేయొద్దు ఎవరు. అర్థమవుతుందా? 10 minutes కొంచెం క్లాస్ ముందే క్లోజ్ చేస్తాను. ఓకేనా? అదే రేపు కవర్ చేసేస్తాను. ఓకే, నెక్స్ట్ న్యూక్లియోఫైల్స్. నేను మెటీరియల్ కూడా ఫార్వర్డ్ చేశానమ్మా. ఇది న్యూక్లియోఫైల్స్ సంబంధించిన మెటీరియల్ నేను ఫార్వర్డ్ చేశాను, చదివారా? న్యూక్లియోఫైల్స్ మీన్స్ ఎలక్ట్రాన్ రిచ్ స్పీషీస్. Electron rich species. Nucleophiles are 2 types. First one is negatively charged nucleophiles. Negatively charged. Example, OH minus అంటే నెగిటివ్ చార్జ్ ఉండాలి. SH మైనస్, మీరు ఏదైనా తీసుకోండి, నెగిటివ్ చార్జ్ ఉండాలి. నెగిటివ్ చార్జ్ రాసామంటే మీనింగ్ ఏంటమ్మా? ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ ఉంటేనే నెగిటివ్ చార్జ్ రాస్తాం కదా. సో దీస్ ఆర్ ఎలక్ట్రాన్ రిచ్ స్పీషీస్. ఓకేనా? సెకండ్ వన్ న్యూట్రల్ న్యూక్లియోఫైల్స్. న్యూట్రల్ న్యూక్లియోఫైల్స్ అంటే చార్జ్ ఉండకూడదు. కండిషన్ ఏంటి సార్? అట్లీస్ట్ 1 lone pair ఉండాలి. అట్లీస్ట్ 1 lone pair. అట్లీస్ట్ 1 lone pair ఆర్ pi bond. ఓకే, ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ లో వస్తాయమ్మా ఇవన్నీ. అమోనియా లోన్ పేర్ ఉంటుందిగా, H2O లోన్ పేర్ ఉంటుందా? నెక్స్ట్ నెంబర్ ఆఫ్, మీరు ఏదైనా తీసుకోండి లోన్ పేర్ ఉండాలి కంపల్సరీగా. ఈథర్స్ లోన్ పేర్స్ ఉంటాయి కదా ఈథర్స్ లో కూడా. ఓకేనా? ఇవన్నీ కూడా న్యూట్రల్ న్యూక్లియోఫైల్స్ కిందకి వచ్చేస్తాయి. ఓకేనా? రైట్. పై బాండ్ కూడా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు కదా, CH2
డబల్ బాండ్ CH2 బెంజీన్ ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. రైట్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే మన దగ్గర 2 న్యూక్లియోఫైల్స్ ఉన్నాయి. NH2 మైనస్. అమోనియా న్యూక్లియోఫైల్, NH2 మైనస్ కూడా న్యూక్లియోఫైల్. Which is best nucleophile? NH2 minus, NH3. Question చూసారా? Which is best nucleophile? NH2 minus, NH3. Both are nucleophiles. రెండు కూడా న్యూక్లియోఫైల్స్. మరి ఏది బెస్ట్ న్యూక్లియోఫైల్? అసలు న్యూక్లియోఫైల్ అంటే ఏం చేయాలి సార్? పాజిటివ్ కార్బన్ కి ఏం చేయాలి? ఇది ఎలక్ట్రాన్స్ ని డొనేట్ చేయాలి. డొనేట్ చేసి బాండ్ ఫార్మేషన్ చేస్తుంది. బెస్ట్ న్యూక్లియోఫైల్ అంటే ఫాస్ట్ గా రావాలి కార్బన్ దగ్గరికి. రేట్ ఆఫ్ అటాక్, రేట్ ఆఫ్ అప్రోచ్, ఫాస్ట్నెస్, రెండిట్లో ఏది ఫాస్ట్ గా వస్తే బాండ్ చేస్తే దాన్ని స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్ అంటాం. ఓకేనా? ఆ ఫినోమినా, ఆ కాన్సెప్ట్ ఏమంటారంటే న్యూక్లియోఫిలిసిటీ అంటారు. ఆ కంపారిజన్ ఏమంటారంటే న్యూక్లియోఫిలిసిటీ. అంటే విచ్ ఈజ్ స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్, విచ్ ఈజ్ వీక్ న్యూక్లియోఫైల్, ఆ కంపారిజన్ ని న్యూక్లియోఫిలిసిటీ అంటారు. ఓకేనా? ఆ న్యూక్లియోఫిలిసిటీ అనే కాన్సెప్ట్ ని మనం డిస్కస్ చేస్తే మనకి కొంత పార్ట్ అనేది ఐడియా వచ్చేస్తుంది. అంటే ఏది స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్, ఏది వీక్ న్యూక్లియోఫైల్ అనే క్లారిటీ అనేది వస్తుంది. ఓకేనా? సార్ చూడండి న్యూక్లియోఫైల్స్ ని. న్యూక్లియోఫైల్స్ ని చూడమ్మా. ఓకే, ఈ న్యూక్లియోఫిలిసిటీ అనే కాన్సెప్ట్ ని రేపటి క్లాస్ లో డిస్కస్ చేద్దామమ్మా. న్యూక్లియోఫిలిసిటీ అయిపోయిన తర్వాత సాల్వెంట్ ఎఫెక్ట్, ఓకేనా, నెక్స్ట్ స్టీరియో కెమిస్ట్రీ, ఆ పాయింట్స్ మనం డిస్కస్ చేస్తే ఈ సిలబస్ అయిపోతుంది. ఓకేనా? ఇంతవరకు చూసుకోండి. ఈరోజు క్లాస్లో నేచర్ ఆఫ్ సబ్స్ట్రేట్ గురించి చెప్పానండి. ఓకేనా? మెటీరియల్లో నేచర్ ఆఫ్ సబ్స్ట్రేట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే అవి చేయండి. ఈరోజు ఎంఎస్ చౌహాన్ బాలాజీ పబ్లికేషన్స్ ఎంఎస్ చౌహాన్ పెడతాను. ఆ క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. నేను 3 to 5 స్టడీ అవర్లో ఉన్నాను. 2 hours స్టడీ అవర్ రోజు ఉంటాను. నేను ఎవరైనా డౌట్స్ అడుగుతారని చెప్పి నేను 2 hours కంటిన్యూస్గా చూస్తూనే ఉన్నా. ఎవరో ఒక 4-5 మెంబర్స్ మాత్రం రెస్పాండ్ అవుతున్నారు. ఓకేనా? రిమైనింగ్ వాళ్ళు ఎవరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. మిగిలిన వాళ్ళు కూడా చెయ్యాలి. ఓకేనా? ఈరోజు మెటీరియల్ పెడతాను. న్యూక్లియోఫైల్స్ మీద ఏమైనా క్వశ్చన్స్ ఉంటే చెయ్యొద్దు. ఓకేనా? సబ్స్ట్రేట్స్ మీద చెయ్యండి. ఫస్ట్ నోట్స్ బాగా చదవండి. ఓకేనా? రైట్, ఇంతవరకు చూసుకున్నామా? రిమైనింగ్ పార్ట్ నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేస్తాను.